తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఓటమి భయం పట్టుకుందని బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్తారని, కర్ణాటకతో పాటే తెలంగాణలో కూడా అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని చెప్పారు. బీజేపీ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలంటూ సూచించారు. అలాగే నిర్మల్ జిల్లా కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడారు. అధికార దుర్వినియోగంతోనే మునుగోడులో టీఆర్ఎస్ పార్టీ గెలిచిందని అన్నారు. రాష్ట్రంలో బీజేపీకి వస్తున్న ప్రజాదరణను చూసి కేసీఆర్ భయపడుతున్నారని చెప్పారు. రాష్ట్రంలో కేసీఆర్ పార్టీకి భవిష్యత్తు లేదని అన్నారు. ఒక పార్టీలో సీనియర్ నేతలందరూ బీజేపీలోకి రావాలని కాంగ్రెస్ నేతలు కోరారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో గెలవబోయేది బీజేపీ అని స్పష్టం చేశారు రాజగోపాల్ రెడ్డి. ఉప ఎన్నికల్లో మునుగోడు నియోజకవర్గంలో వచ్చిన గెలుపు కోసం కృషి చేసినందుకు కష్టపడ్డ ప్రతి ఒక్కరికి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అహింసాలో దోల్ నియోజకవర్గంలో గతంలో డీసీసీ ప్రెసిడెంట్గా పనిచేసి పలుమార్లు పోటీ చేసిన రామారావు పటేల్ గారు భారతీయ జనతా పార్టీలో చేరుతున్న సందర్భంగా నిర్వహించిన సభకు, అదేవిధంగా బండి సంజయ్ గారు తలపెట్టిన మహాసంగ్రామ యాత్ర 5వ విడత కార్యక్రమం కూడా ఇక్కడి నుంచే మొదలు పెట్టాలని నిర్ణయించిన నేపథ్యంలో మీ అందరం కూడా ఇందులో భాగంగానే నేను ఇక్కడికి రావడం జరిగింది. మార్గ మధ్యంలో మిత్రులు భూమయ్య గారు మరియు నిర్మల్ నియోజక